नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं याबलात् कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। अस्मद्गुरुभ्यो नमः। ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై కార్యక్రమానికి స్వాగతం. భాగవత ఆచార కటాక్షం చేత మనము 10వ పాసురాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ రోజున 11వ పాసురాన్ని యథాశక్తి మనం అనుభవించబోతున్నాం. తిరుప్పావై అనేది ధ్వని ప్రధానమైన కావ్యము అని మనం చెప్పుకున్నాం. ధ్వని ప్రధానమైన కావ్యము అంటే ఏంటి అర్థము? వాక్యాన్ని అనుసరించి వచ్చే అర్థం ఒకటి, లోపల ఉన్నటువంటి గంభీరమైన వేదాంతపరమైన అర్థం ఒకటి. వేదాంతం అంటే ఏంటి? ఉపనిషత్ అని అర్థం. దానికే ఉపనిషత్ లేదా వేదాంతం లేదా రహస్యం అంటారు. అంటే వేదాన్ని స్థూలంగా మనం 2 భాగాలు చేసినట్లయితే ఒకటి పూర్వభాగము, రెండవది ఉత్తర భాగము అంటారు. పూర్వభాగాన్నే కర్మకాండ అని అంటారు. అంటే ఏ కర్మలు ఎలా చేయాలి, ఏ యజ్ఞ యాగాదులు ఎలా చేయాలి, ఏ యజ్ఞానికి ఏ ద్రవ్యము వాడాలి, ఏ దేవతలను ఎలా స్తుతించాలి, ఇవన్నీ కూడా మనకు పూర్వభాగంలో ఉంటాయి. ఇకపోతే ఉత్తర భాగానికి జ్ఞానకాండము అని పేరు. అంటే ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని మనకు తెలియజేసేది. ఎవరి నుంచి లోకములు పుట్టుచున్నవి, ఎవరి చేత రక్షింపబడుతున్నవి, ప్రళయకాలంలో మళ్ళీ ఎవరిలోకి వెళుతున్నవి, అటువంటి పరబ్రహ్మ స్వరూప యొక్క జ్ఞానాన్ని మనకు అందించేదే కర్మకాండ. దాన్నే మనము ఉపనిషత్ లేదా రహస్యము అంటున్నాం. ఇక్కడ రహస్యం అంటే సీక్రెట్ అని అర్థం కాదండి. రహస్యం అంటే యోగ్యమైన వాళ్లకు చెప్పదగినది అని అర్థం. ఉపనిషత్ అంటే ఏంటి? దగ్గరగా, నిషత్ కూర్చొని. జ్ఞానాన్ని పొందాలి అనుకున్నటువంటి ఒక శిష్యుడు ఆచార్యుడిని సమీపించి ఆచార్య ముఖత ఆ జ్ఞానాన్ని పొందవలెను. కాబట్టి దానికి రహస్యం లేదా ఉపనిషత్ అన్నారు. అలాంటి ఉపనిషత్తులో చెప్పినటువంటి అర్థాలే మనకు తిరుప్పావైలో భాషిస్తాయి. ప్రతి పాసురంలో ప్రతి పదంలోనూ మనకు ధ్వని ప్రధానమైనటువంటి అర్థం ఒకటి ఉంటుంది. ఇంతకుముందు వరకు మనం ఏం చూసాం? మొదటి 5 పాసురాల్లో ఉపోద్ఘాతం చెప్పబడింది. తర్వాత 10 పాసురాలు అంటే 6వ పాసురం నుండి 16వ పాసురం వరకు 10 మంది భాగవతోత్తములను నిద్రలేపుతూ వాళ్ళందరితో కలిసి కృష్ణుడు వేం చేసినటువంటి ఆ నందగోపుడి భవనానికి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఏంటి? నిద్రపోవడం అంటే ఏంటి? మనలాంటి తామసమైన నిద్ర కాదు, భగవద్గుణ అనుభవం చేత ఉన్నటువంటి ఒక నిద్ర. అలాంటి వారిని లేపుకొని వెళ్ళాలి. ఎందుకు లేపుకొని వెళ్ళాలి అంటే భగవత్ వందనం స్వాద్యం గురువందన పూర్వకం అన్నాడు. ముందు మనం గురువులకు నమస్కారం చేసి ఆ తర్వాత భగవంతుడికి నమస్కారం చేస్తే అది ప్రీతికరం అవుతుంది. అలాగే భాగవతోత్తములను ముందుంచుకొని మనం భగవంతుడిని సేవించాలి అన్న ఒక రహస్యమైనటువంటి అర్థాన్ని మనకు తెలియజేస్తుంది గోదాదేవి. మొట్టమొదటి పాసురంలో కూడా మార్గళి తింగళ్ అన్నప్పుడు మాసాన్ని కొనియాడింది. ఇదేంటండి? మాసాన్ని కొనియాడటం ఏంటి? కాలాన్ని కొనియాడటం ఏంటి? ఏదైనా మంచి పని జరుగుతున్నప్పుడు ఏదో కీర్తిస్తూ ఉంటారు, ఈ జరగబోయే పని గురించి మాట్లాడతారు. కానీ కాలాన్ని కీర్తించడం ఏంటి అంటే పెరియవాచ్చాన్ పెళ్ళే అనే మహానుభావులు ఒక మాట చెప్తారు. ఉళ్ళైపుక్కు వాయై మరుందారైపోలే. బాగా ఆకలి ఉన్నవాడు లోపలికి వచ్చి కూర్చొని భోజనం చేయకుండా ఈ పదార్థం ఎంత బాగుంది, ఆ పదార్థం ఎంత బాగుంది, దీన్ని ఎంత బాగా చేశారు అని కీర్తించినట్లుగా ఉంది అంటారు. శ్రీరామాయణంలో కూడా మనకు వృత్తాంతం కనపడుతుంది. విశ్వామిత్ర మహర్షి సిద్ధాశ్రమంలో యాగం చేస్తూ తన యాగ సంరక్షణ కొరకు శ్రీరాముడిని తీసుకుని వెళతాడు దశరథ చక్రవర్తి దగ్గర నుంచి. అలా వెళుతున్న తర్వాత ఒకరోజు రాత్రి పడుకుంటారు. మరి అంతఃపురంలోనేమో హంసతూలిక తల్పముల పైన పడుకున్నటువంటి శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షితో వెళ్తూ ఉన్నప్పుడు అడవిలో కేవలం ఒక గడ్డితో చేసినటువంటి ఒక పరుపు లాంటి ఒక వ్యవస్థ మీద పడుకొని ఉంటాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వస్తాడు. తెల్లవారబోతుంది, అరుణోదయం అవుతుంది, బ్రాహ్మీ ముహూర్తం. శ్రీరాముడిని లేపాలి. విశ్వామిత్ర మహర్షి వెళ్ళాడు. చూస్తే రాముడు ఒక్కడే ఉన్నాడు. ఇదేంటి లక్ష్మణుడు కనిపించడం లేదు అని చూశాడు. అంటే ఉంది, అక్కడ ఒక పాము ఉంది. అంటే ఏంటి? ఆదిశేష అవతారమే లక్ష్మణస్వామి. రాత్రి కదా, అడవి కదా,
అని హాయిగా ఆదిశేష స్వరూపంలో లక్ష్మణస్వామి ఉన్నాడు. శేషతల్పం మీద ఉండేవాడు శ్రీమన్నారాయణుడు కదా, మరి ఆ శ్రీమన్నారాయణే కదా రాముడిగా వచ్చింది. కాబట్టి రాముడు హాయిగా ఆదిశేషుడి పైన నిద్రించి ఉన్నాడు. అలా నిద్రించి ఉన్న భంగిమను చూసి విశ్వామిత్ర మహర్షి కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని కీర్తించాడు. రాముడిని నిద్రలేపడానికి బదులుగా కౌసల్య సుప్రజ అన్నాడు. అంటే కౌసల్య యొక్క చక్కటి సంతానం అన్నాడు. ఇందులో ఏంటి ఉద్దేశం అంటే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించాడు విశ్వామిత్ర మహర్షి. ఇంతటి భాగ్యం ఎవరికుందండి? దశరథ చక్రవర్తికి ఉందా? లేదు. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా కైకేయి భవనంలో ఉంటాడు. కౌసల్యకు మాత్రమే ప్రతిరోజు ఈ అవకాశం ఉంటుంది. ఎందుకంటారా, శ్రీరాముడిని విడిచి లక్ష్మణస్వామి ఉండనే ఉండడు. కాబట్టి ఎప్పుడు శ్రీరాముడి పక్కనే లక్ష్మణస్వామి ఉంటాడు. అలా ఆదిశేషుడి పైన శయనించినటువంటి శ్రీరాముడు అంటే సాక్షాత్తు రంగనాథుడే. ఒక్కసారి మీరు ఊహించండి, శ్రీరంగ క్షేత్రంలో ఆ గర్భగుడిలో ఎవరూ లేరు, మీరు మాత్రమే ఉన్నారు, రంగనాథుడిని దగ్గరగా సేవిస్తున్నారు. ఎంతటి అనుభూతి, ఎంత గొప్ప ఆనందం! అంతటి ఆనందాన్ని పొందాడు విశ్వామిత్ర మహర్షి. అలా శ్రీరాముడిని లేపాలనుకొని కౌసల్య యొక్క మంచి కుమారుడా అని పొగిడాడు. అలా మనకు ఎన్నో విషయాల్లో ధ్వని ప్రధానమైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ భాగవతోత్తములు అంటే గోపికలను నిద్ర లేపడం అంటే ఏంటి? భాగవతోత్తములను మేలుకొలపడము, వారిని ముందుంచుకునే మనము భగవత్ సాన్నిధ్యానికి మనం వెళ్ళవలేను. మరి ఈ 11వ పాసురంలో ఏం చెప్తుంది గోదాదేవి అంటే మనం ఎప్పుడూ కూడా కర్మలు మానకూడదు. అలా భగవంతుడికి ఎవరిష్టం అండి అంటే వారి వారి వర్ణాశ్రమాలకు తగ్గట్లుగా ఎవరైతే కర్మలు ఆచరిస్తారో వారంటే భగవానుడికి ప్రీతి. కాబట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇలాంటి వర్ణాల వాళ్ళు వాళ్ళ వర్ణాలకు విధించినటువంటి విధులు చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి. ఆ కర్మ చేయటం వల్లనే భగవంతుడు సంతోషిస్తాడు అని మనకు ధర్మశాస్త్రం కూడా చెప్తుంది. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణాతం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఎవని వలన ఈ జగత్తు పుడుతుందో, ఎవని వలన ఈ జగత్తు రక్షింపబడుతుందో అతన్ని సంతోషించాలంటే, అతన్ని సంతోషపెట్టాలి అంటే కేవలం వారికి విధించినటువంటి కర్మలను చేయుట. ఆ కర్మలను చేయడం ద్వారా భగవంతుడిని మనం సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం. భగవంతుడు అంటే భక్తి ఉందండి, భక్తి అంటే ప్రీతి కదా, అమితమైన ప్రీతి ఉంది, మరి సంధ్యావందనం చేయక్కర్లేదా, ఇంకేదైనా వర్ణాశ్రమ ధర్మాలు చేయక్కర్లేదా అంటే అలా కాదు. ఆ ధర్మాలన్నీ చేసియే తీరవలెను. కాకపోతే ఎలా చేయాలి? ఫలాభిసంగరహితంగా. ఈ కర్మ వల్ల నాకేదో ఫలం వస్తుంది అన్న బుద్ధిని త్యాగం చేసి పరమాత్మ ఆరాధనా రూపకంగా మనం కర్మను చేయాలి. ఈ పాసురంలో అలాంటి కర్మిష్ఠులైనటువంటి ఒక గోపాలుని యొక్క కుమార్తె ఆ గోపికను నిద్రలేపుతున్నట్టుగా మనకు ఈ పాసురంలో మనకు కనబడుతుంది. ఒక్కసారి మనం పాసురాన్ని అనుసంధానం చేద్దాం. கத்துக்கரவைகணங்கள் பலகரந்து செத்தார் திரளியச் சென்னு செருச்செய்யும் குத்தமொன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி నీయత్తు కురంగం పరుళేలోరింబావాయ్. అద్భుతమైన పాసురం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఈ పాసురంలో కుట్రమొన్రిల్లాదా అని ఉంది, కానీ మనం కుత్తమొన్నిల్లాదా అని చదువుతున్నాం. ఏమిటి దీనికి కారణం అంటే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి పదము కుట్రం ఒన్రుం ఇల్లాదా కలిపేస్తే కుట్రమొన్రిల్లాదా అని వస్తుంది. కానీ మనము పారాయణం చేసేటప్పుడు మాత్రము కుత్తమొన్నిల్లాదా అని చదువుతున్నాం. ఏంటి కారణం? ఇలా చాలా చోట్ల మనం అలాగే చదువుతాం. అంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడు సత్వగుణ సమాశ్రయనుడు కాబట్టి మనం సాత్వికంగా ఆ పదాల్ని పలకాలి అని మనకు మనవాడ మామనుల యొక్క నియమనం. మనవాడ మామనులు అంటే పూర్వాచారులో ఒక మహానుభావులు, చివరివారు. అంతేకాదు శ్రీరంగనాథుడికే సాక్షాత్తు ఆచార్యులు. అటువంటి మహానుభావుల యొక్క నిర్వాహం ఏమిటి అంటే సత్వగుణ సమాశ్రయనుడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి మనం కొద్దిగా కఠినంగా ఢ్రుమ్ అలా పలకకుండా సాత్వికంగా పలకాలి. అందుకనే మనం కుత్తమొన్నిల్లాద కోవలర్ధం పొర్కొడియే అని చెబుతున్నాం. ఒకసారి మనం పదవి విభజన చూద్దాం. కత్తుక్కరవై పలకళంగల్ అంటే లేగ దూడలు కలిగినటువంటి ఆవుల యొక్క మంద. ఎన్నో ఆవుల మందలు ఉన్నాయి. ఆ ఆవులన్నీ కూడా ఎలాంటివి? లేగ దూడలు కలిగినటువంటివి. సెత్తార్
తిరల్ అడియచ్చన్ ఆ బలం ఎట్లాంటిది అంటే గోపాల యొక్క బలము ఆ అన్ని గోవుల యొక్క పాలని ఒక్కడే పిండగల ఒక సమర్థుడు, అంతటి గొప్ప బలశాలి. అంత మాత్రం కాదు, శత్రువుల యొక్క బలాన్ని అణిచివేసేటువంటి ఒక గొప్ప బలశాలి, అంతటి మహానుభావుడు. సెన్ను అంటే వెళ్ళి శరిచెయ్యం యుద్ధం చేసేటువంటి వాడు, అంటే గిట్టని వాళ్ళు శత్రువులు నశించేట్లుగా వారెక్కడి నుంచో వచ్చి ఇక్కడ రావటం కాదు, వీరే వెళ్ళి వారిని నశింపజేసేవారు, అంతటి గొప్ప బలం ఉన్నటువంటి వారు. కొత్త మొండ్రిల్లాద కోవలర్థం పొర్కెడియే, ఏ దోషము లేనటువంటి కోవలర్థం గోపాల వంశానికి చెందినటువంటి పొర్కొడియే, పొన్ ప్లస్ కొడి పొర్కొడి, ఓ బంగారు తీగ, ఓ గోపిక అలా ఉండదానా. పుత్తరవల్హుల్ పునమైలే పోదరాయ్, అంటే ఒక పుట్టలో ఉన్నటువంటి పాము యొక్క పడగ వంటి నితంబము కల ఓ గోపిక. నితంబము అంటే పృష్ఠభాగము అని అర్థం అన్నమాట. సెల్వ పెండాట్టి ఓ సంపన్నురాల పోదరాయ్ రావాల్సింది, సుత్తత్తు తోడిమారెల్లారం వందు నిన్ ముత్తం పుహుందు ముహిల్వಣ್ಣన్ పేర్పాడా, చుట్టూ ఉన్నటువంటి నీ బంధువులు స్నేహితులు అందరూ వచ్చి నీ ఇంటి ముంగిట నిలుచునున్నాము. ముహిల్వಣ್ಣన్ పేర్పాడా అంటే ఏంటి, ఆ మేఘవర్ణుని కీర్తించడం కోసం నీ ఇంటి ముందుకు వచ్చి ఉన్నామమ్మా, నువ్వు ఇంకా రావడం లేదేంటి. ఇత్తాదే పేసాదే సెల్వ పెండాట్టి నీ ఎత్తు కొరుంగుం పొరుడేలో రెంబావాయ్, మేము ఇంతగా పరమాత్మ నామాన్ని కీర్తిస్తూ ఉన్నా నువ్వు ఉలకకుండా పలకకుండా అలాగే ఉన్నావు, ఇలా ఉండడానికి ఏమిటి కారణం తెలియజేయవలసింది అని ఈ పాసురంలో ప్రార్థిస్తున్నారు. ఏం చెప్పుకున్నాం మనం అంటే వర్ణాశ్రమ ధర్మాలు పాటించడం అనేది తప్పనిసరి ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ ఉన్న గోపిక అలాంటి వర్ణాశ్రమ ధర్మంలో చక్కటి నిష్ట కలిగినటువంటి గోపాలుని యొక్క సంతానం. ఎలాంటి గోపాలరు అంటే లేగ దూడలు కలిగినటువంటి ఆవులు ఎన్నో ఉన్నాయి. ఎన్ని అంటే ఇన్ని అని చెప్పలేం, అనేక మందలుగా ఉన్నాయి. అటువంటి అన్ని ఆవుల యొక్క పాలను పితకడానికి ఒక్కడే సమర్థుడు, అంతటి గొప్ప బలము కలిగినటువంటి గోపాలుడు. అంతేకాదండి, శత్రువులు ఉన్నారు అంటే మళ్ళీ వాళ్ళొచ్చి ఇక్కడికి వచ్చి ఏదో గొడవ చేయక ముందే వీళ్ళే ఆ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళ బలం నశించేట్లుగా వాళ్ళపైన యుద్ధం చేసేటువంటి గొప్ప బలశారులు. ఇక్కడ ఒక సందేహం, ఈ గోపాలులు సత్వగుణ సంపన్నులు కదా, చాలా సాత్వికమైన వారు కదా, వీరికి ఎవరు శత్రువులు ఉంటారు అంటే వీరికి ఎవరు శత్రువులు ఉండరు. భగవంతుడి యొక్క విభూతి అంటే ఏంటి, ఐశ్వర్యం, భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను వీటన్నిటినీ పక్కన పెట్టేవారు, విపరీత ప్రచారాలు చేసేవారు అలా ఎవరైతే ఉంటారో అలాంటి వారే వీరికి శత్రువులు. అంతే తప్ప వీరికి నేరుగా ఎవరు శత్రువులు లేరు. అంటే ఏంటి అర్థం, భగవంతుని యొక్క అస్తిత్వము లేదు అని వాదించే వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ బలపరాక్రమాన్ని చూపించేవారు. అలాంటి శత్రువులు నశింపజేసేటువంటి గొప్ప భుజబలము కలిగినటువంటి గోపాలురు. అంత మాత్రం కాదు, వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా చక్కగా పాటించేవారు అని చెప్తున్నారు. ఇక్కడ ధ్వని ప్రధానమైనటువంటి కావ్యము అని మనం చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఏం చెప్పబడుతుంది, తిరుప్పావై అంతా కూడా భాగవతోత్తముల వైభవము, ఆచార్య వైభవము చెప్పబడుతుంది. ఆచార్యులు అనేవారు ఎక్కడెక్కడ నాస్తికులు ఉంటారో, ఎక్కడెక్కడ భగవంతుని యొక్క అస్తిత్వాన్ని ఒప్పుకొని వారు ఉంటారో అక్కడక్కడ వాదాన్ని చేసి వాళ్ళని ఓడించి విజయాన్ని సాధిస్తారు. ఈ సందర్భంగా భగవద్ రామానుజులు మేలుకోటలో వేయించేసి ఉన్నప్పుడు శ్రీరంగం నుంచి కొన్ని కారణాల వల్ల 12 సంవత్సరాలు భగవద్ రామానుజులు మేలుకోటలో వేయించేసి ఉన్నారు. ఎప్పటిది సంగతిది అంటే సుమారు 1000 సంవత్సరాల క్రితం వేయించేసి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జైనులు కొంతమంది శాస్త్ర విషయంలో భగవద్ రామానుజుల దగ్గర వాదానికి వచ్చారు. ఎంతమంది, సుమారు 1000 మంది. 1000 మంది అడిగిన ప్రశ్నలకి ఏకకాలంలో సమాధానం చెప్పారు భగవద్ రామానుజులు. అలా వారికి సమాధానం చెప్పి శాస్త్రంలో ఆ వాదంలో వాళ్ళని ఓడించి వాళ్ళని మళ్ళీ వశిష్టాద్వైత సంప్రదాయంలోకి తీసుకొచ్చినటువంటి వారు భగవద్ రామానుజులు. దానికి గుర్తుగానే అక్కడ నంబి నారాయణ పెరుమాళ్ కోవెలను స్థాపించారు. అక్కడ శ్రీమన్నారాయణకి శంకు చక్రాలు వ్యత్యస్తంగా ఉంటాయి. సాధారణంగా కుడిభుజం దగ్గర చక్రం ఉంటుంది, కానీ అక్కడ శంఖం ఉంటుంది. ఇక్కడ ఎడమ భుజం దగ్గర శంఖం ఉండాల్సిన ప్రదేశంలో చక్రం ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళందరికీ సమాశ్రయణం చేసి వాళ్ళందరినీ సంప్రదాయంలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు. ఇలా మనకు ధ్వని ప్రధానమైన కావ్యంలో పైకి ఒక అర్థం ఉంది, లోపల ఒక అర్థం ఉంది.
అటువంటి చక్కటి కర్మనిష్ట కలిగినటువంటి సంపద కలిగినటువంటి గోపికను ఈ రోజున నిద్రలేపుతున్నారు. కేవలం ఆంతరిక సౌందర్యం మాత్రమే కాదు, బాహ్య సౌందర్యం కూడా వర్ణింపదగినదే భాగవతోత్తములకు అని చెప్తున్నారు. ఈ గోపికలందరూ ఎలాంటి వారు? భగవంతుడే ఉపాయము, భగవంతుడే ఉపేయము. కాబట్టి నేనెందుకు ప్రయత్నం చేయాలి? కృష్ణుడే వస్తాడు, కృష్ణుడే నన్ను స్వీకరిస్తాడు అనే ఒక గొప్ప అధ్యావసాయంతో ఉన్నటువంటి గోపిక ఈ గోపిక. ఆ గోపికను వర్ణిస్తూ గొప్ప సంపద కలిగినటువంటి ఓ గోపిక, పుత్తరవల్హుల్ పునమైలే పోదరాయ్, పాముకి పాతివర్త్యం ఎక్కువ అని చెప్తారు. అలా ఒక పుట్టలో విప్పారిన పడగతో ఉన్నటువంటి పాము ఎలా ఉందో, ఆ పడగ ఎంత విశాలంగా ఉందో అంతటి విశాలమైన పృష్ఠభాగం కలిగినటువంటి ఒక గోపిక అంటే చక్క శరీర సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఎలాగైతే శ్రీకృష్ణుడు ఆ గోకులంలో అందరి చేత పొందబడేవాడో అలా శ్రీకృష్ణుడి చేత పొందబడేటువంటి గోపిక ఈ గోపిక. అంతటి గొప్ప సౌందర్యం ఉన్నటువంటి గోపిక ఈ గోపిక. తమల్లిల్లాద కౌలర్థం పొర్కొడియే అని ఇందాక చెప్పుకున్నామే. అంటే ఈ గోపాలులు యుద్ధం చేసినప్పుడు కొన్ని నియమాలు పాటిస్తారు. ఎటువంటి నియమాలు అంటే యుద్ధంలో వెనుదిరిగిన వారిని చంపకుండా ఉండటము, అలాగే చేతిలో ఆయుధం లేకుండా ఉంటే వాళ్ళని సంహరించకుండా ఉండటము, ఇలాంటి ఏ దోషము లేనటువంటి గోపాల వంశంలో పుట్టినటువంటి ఓ పొర్కొడియే, ఓ బంగారు తీగ అని సంబోధిస్తున్నారు. సుత్తత్తు తోరిమారెల్లారం వందు నిన్ ముత్తం పుగుందు ముగిల్వಣ್ಣన్ పేర్పాడా. చుట్టూనటువంటి వాళ్ళంతా కూడా సాధారణంగా ఒకే వర్ణానికి చెందిన వాళ్ళతోని బంధుత్వం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా గొప్పవాళ్ళు ఉందనుకోండి, ఆ గొప్పవాళ్ళతోని ఏదో ఒక రకమైన బంధుత్వాన్ని కోరుకుంటాం మనం కదండి. ఏదో బీరకాయ బీజ సంబంధంతో వారు మాకు ఇలా వరస అలా వరస అని చెప్తారు. అలా బంధువులందరూ వచ్చి ఉన్నారమ్మా. మరి బంధుత్వం లేకపోతే స్నేహం, ఆ స్నేహితులు కూడా వచ్చి ఉన్నారు. ఎక్కడున్నారు? నేను మొత్తం పుగుందు ముగిల్వಣ್ಣని పేర్పాడా, నీ వాకిటి ముందు నిల్చుని ఉన్నాము. అసలు నీ వాకిటి ముందు నిల్చుని ఉన్నావు అంటే అర్థం ఏంటి? సాక్షాత్ పరమపదం ముందు నిల్చుని ఉన్నట్టే. ఎందుకంటే కృష్ణుడు అంతగా అభిమానించేటువంటి గోపిక ఈ గోపిక. కాబట్టి మేము ఇంతగా ముగిల్వಣ್ಣని పేర్పాడా, ఎలాంటి గొప్ప సౌందర్యం. మేము మేఘవరుడైనటువంటి శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ ఉంటే నువ్వు రావటం లేదమ్మా అంటుందా. పునమైలే పోదరాయ్, చక్కటి నెమలి వంటి కేశభాషము కలిగినటువంటి ఓ గోపిక. సాధారణంగా ఒక పురుషుణ్ణి ఆకర్షించాలంటే కేశభాషము అలాగే శరీర సౌందర్యం, అటువంటి గొప్ప సౌందర్యం కలిగినటువంటి గోపిక అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఎవరిని ఆకర్షించడం? పరుణ్ణి. పరుడు అంటే ఎవరు? పరమాత్మ శ్రీకృష్ణుడే. అటువంటి శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి గోపిక ఈ పాసురంలో నిద్ర మనకు లేపబడుతుంది. చాలా అత్యద్భుతమైనటువంటి ఒక పాసురం. అయితే ఇక్కడ అడవిలో సంచరించేటువంటి నెమలి యొక్క కేశపాసము కలదానా అని వర్ణించారు. ఏమిటండి సంబంధం అంటే, ఒకసారి నెమలి కృష్ణ పరమాత్మ ఒక పోటీ పెట్టుకున్నారట. కృష్ణ పరమాత్మ ఏమో చక్కగా వేణువు వాయిస్తూ ఉన్నాడు, నెమలి నాట్యం చేస్తూ ఉంది. ఈయన వాయిస్తూ ఉన్నాడు, అది నాట్యం చేస్తూ ఉంది. ఈయన వాయిస్తున్నాడు, అది నాట్యం చేస్తూ ఉంది. మరి ఎంతసేపు అండి? వాయించేవాళ్ళు ఒకటే చెడు కూర్చొని వాయించేస్తారు. కానీ నెమలి ఆడుతూ ఉండాలి. కొంత సమయానికి అలసిపోయి పరమాత్మ నేను ఓడిపోయాను అని ఒప్పుకుంది. మరి ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? గెలిచిన వాళ్ళకి ఏదో కానుక బహుమతి ఇవ్వాలి కదా. కాబట్టి తన నెమలి పింఛంలోంచి ఒక కన్నును రాల్చి పరమాత్మకి ఇచ్చింది. అప్పుడు పరమాత్మ దాన్ని చాలా భక్తితోని ప్రేమతోని స్వీకరించి ఎక్కడ పెట్టినాడండి? శిరస్సు పైన అలంకరించుకున్నాడు. అంటే తన భక్తులు ప్రీతితో ఏది సమర్పించినా దాన్ని అంత గొప్పగా స్వీకరిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి నెమలి యొక్క కేశభాషం ఎలా ఉంటుందో చక్కటి అంత గొప్పటి అందమైనటువంటి కేశభాషం కలిగినటువంటి ఓ గోపిక అని లేపుతుందా. ఎప్పుడైనా శరీర భాగాల్ని వర్ణించడం అనేది శాస్త్ర ప్రక్రియలో వచ్చినప్పుడు ఇదేంటి లౌకికమైన ఒక వర్ణనలాగా ఉంది, శృంగారభరితంగా ఉంది అని మనం అనుకోకూడదు. వేదాంత శాస్త్రంలో దానికి ఒక అద్భుతమైన అర్థాలు ఉన్నాయి. ఏమిటవి? సన్నని నడుము అని చెప్పడం వల్ల ఏం చెప్పినట్టయింది? వైరాగ్యాన్ని చెప్పినట్టయింది. అలాగే పాము యొక్క పడగ వంటి నితంబము పృష్ఠభాగము అంటే అనన్యార్హ శేషత్వం చెప్పినట్టయింది. అనన్యార్హ శేషత్వము అంటే ఏంటి? కృష్ణుడికే చెందిన వాళ్ళం మేము అన్న ఒక భావన. ఇలాంటి వేదాంత అర్థాలు ఎన్నో మనకు భాషిస్తాయి. ఇంతటి గొప్ప కళ్యాణ గుణములు కేవలం లోపల ఉన్నటువంటి గుణములు మాత్రమే కాదండి, అంటే ఆత్మగుణములు మాత్రమే కాదు, సౌందర్యపరంగా కూడా
అత్యద్భుతమైనటువంటి ఒక ఆకర్షణ కలిగినటువంటి గోపిక. మనం ఎందుకు వ్రతం చేయాలి? వ్రతం చేస్తే కృష్ణుడే చేయాలి, కృష్ణుడే వచ్చి నన్ను స్వీకరించాలి తప్ప నేనేం కృష్ణుడి కోసం వ్రతం చేయక్కర్లేదు. అంటే ఏంటి? భగవానుడే ఉపాయం ఉన్నప్పుడు ఇంకా వేరే వేరే ఉపాయాలను మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. అతను తప్పక రక్షిస్తాడు అన్న ఒక దృఢ విశ్వాసం ఉంటే చాలు. అలాంటి ఒక దృఢ విశ్వాసం కలిగినటువంటి గోపిక ఈ గోపిక. ఇకపోతే సెత్తార్ తిరల్ అడియచ్చన్ను శరిచెయ్యం అన్నారు. అంటే శత్రువుల యొక్క బలము నశించేట్లుగా ఎదిరించి యుద్ధం చేసేటువంటి వంశము గోపాల వంశము. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ధ్వని ప్రధానమైనటువంటి కావ్యం కాబట్టి లోపల భాషించే అర్థం ఏంటి? గోపాలులకు నేరుగా శత్రువులు ఎవరు లేరు. ఎవరు శత్రువులు? భగవంతుని యొక్క అస్తిత్వాన్ని కాదనేవారు శత్రువులు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? ధృతరాష్ట్రుడి యొక్క కుమారుల దగ్గరికి. అప్పుడు వెళ్ళినప్పుడు ఈయన వచ్చాడు, ఎలా కృష్ణుడు వస్తున్నాడు కదా, మా ఇంట్లోనే భోజనం చేస్తాడు అని దుర్యోధనుడు అనుకున్నాడు. లేదు లేదు, మా ఇంటికి వస్తాడు అనుకున్నారు భీష్మాచార్యుడు, ద్రోణాచార్యులు. ఇలా ఎంతోమంది వాళ్ళ వాళ్ళ మనసుల్లో తప్పక కృష్ణుడు మా ఇంటికే వస్తాడు అన్న ఒక అధ్యావసాయంతో గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ కృష్ణ పరమాత్మ వీళ్ళ ఎవరి ఆతిథ్యం తీసుకోకుండా ఎవరి ఆతిథ్యాన్ని తీసుకున్నాడు? విదురుడి యొక్క ఆతిథ్యాన్ని తీసుకున్నాడు. ఒక దాసి కుమారుడు అయినటువంటి విదురుడు. కానీ తన యొక్క మనస్సు చాలా స్వచ్ఛమైనది. పరమాత్మ చూసేది బయటికి కనిపించే హంగులు ఆర్భాటాలు కాదు, మనసు ఎంత స్వచ్ఛంగా ఉందో దాన్ని మాత్రమే చూస్తాడు. అలా విదురుడింటికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? తన రథంలో తీసుకుని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు విదురా, ఇది నీ ఇల్లా, ఇది నీ ఇల్లా అని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది కాదు స్వామి అని ఎక్కడైతే విదురుడి ఇల్లు వచ్చిందో అక్కడ స్వామి మీ ఇల్లు వచ్చింది దిగండి అన్నారు. అదేంటి, విదురుడి కదా ఇల్లు, అసలు మనదంటూ ఏముందండి, అంతా పరమాత్మదే కదా. కాబట్టి ఆ స్వారస్యం చూడండి. విదురుడు కూడా పరమాత్మ మీ ఇల్లు వచ్చింది దిగండి అన్నాడు. అప్పుడు విదురుడింట్లో విందు తీసుకున్న తర్వాత దుర్యోధనుడు అడుగుతాడు, కృష్ణ ఎందుకు మా ఇంట్లో మీరు భోజనం చేయలేదు, మా ఆతిథ్యాన్ని ఎందుకు స్వీకరించలేదు అంటే అప్పుడు కృష్ణుడు ఒక మాట అంటాడు, ద్విషదన్న భోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్. శత్రువుల ఇంట్లో భోజనం చేయకూడదు, శత్రువుకి భోజనం పెట్టకూడదు అంటాడు. అదేంటి కృష్ణ, నేనేమన్నా నీకు శత్రువునా అంటాడు. అవును, పాండవులు నా పంచ ప్రాణాలు లాంటివారు. మరి పాండవులకు మీరు శత్రువులు అయినప్పుడు మీరు నాకు శత్రువులే కదా. అదిగో అది ఇక్కడ ముఖ్యమైన విషయం. అంటే ఏంటి? ఈ గోపాలులకు నేరుగా శత్రువులు ఎవరు ఉండరు, భగవంతుడు కూడా నేరుగా శత్రువులు ఎవరు ఉండరు. భగవంతుడి యొక్క భక్తులకు ఎవరు శత్రువులో వారే భగవంతుడు కూడా శత్రువులు. అందుకనే దుర్యోధనుడి ఇంట్లో భోజనం స్వీకరించకుండా దాసీ కుమారుడు అయినప్పటికీ కూడా విదురుడి ఇంట్లో భోజనం చేశాడు. ఇటువంటి కర్మనిష్ట కలిగినటువంటి ఒక గోపాలుడు యొక్క కుమార్తె అయినటువంటి గోపికను నిద్రలేపి తమ సమూహంలోకి ఆహ్వానించారు. రేపటి రోజున మరికొన్ని విశేషాలతోని 12వ పాసురాన్ని మనం సేవిద్దాం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. స్వస్తి. అనేక మంగళ శాసనాలు.